అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పాలైతే పొంగిపోయాయి, మంచిగా తూర్పు దిక్కు పొంగాయో చాలా హ్యాపీ అనిపించింది. తెలంగాణలో ఎలా పొంగిస్తారో నేను చెప్తాను. సంక్రాంతి అంటేనే ముగ్గులు, ముగ్గులు అంటేనే సంక్రాంతి కదా. ఇలా ఆవు పేడతో మంచిగా గొబ్బెమ్మలు చేసి మేము ఇంటి ముందర కొత్త కుండ తీసుకొచ్చి పాలు పొంగిస్తాం. యాక్చువల్గా అయితే భక్షాలు చేస్తారు, పోలలు అంటాం కదా. నాకు అవి అంత టైం లేదు, తినేది ఇద్దరమే కాబట్టి ఎందుకులే అనేసి చేయలేదు. హైదరాబాద్ పద్ధతిలో అయితే సాబ్దాన పాయసం చేస్తారు. ఇంకా ఆవు పేడ తీసుకొచ్చి ఆ పెండతోటి గొబ్బెమ్మలు చేస్తారు. ఇంకా కంపు వాసన వచ్చింది. ఆవు పెండతో 5 గొబ్బెమ్మలు పెద్ద పెద్ద చేసి ఇంటి ముందర పెడతాము. తర్వాత రెండు చిన్న చిన్న గొబ్బెమ్మలు చేసి కడప మీద పెడతామన్నమాట. ఇలా 5 గొబ్బెమ్మలు అయితే చేసేసానండి. చేసిన తర్వాత వాటిని మంచిగా కుంకుమ పసుపుతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత దాన్ని గరికతోటి వాటికి పూజ చేయాలన్నమాట. గరికను పెట్టి అలా గరికలన్నీ పెట్టిన తర్వాత చెరకు, జీడిపండు, రేగుపండు, నువ్వులు ఇలా అన్నీ వేసి మనం ఇంటికి దిష్టి తగలకుండా సంక్రాంతి రోజు ఇలా గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసుకుంటాం. అంటే ఇవన్నీ అలంకరించిన తర్వాత అప్పుడు ఇంట్లో దేవుడికి పూజ చేసి అక్కడ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ పాలు పొంగిస్తామన్నమాట. సో ఎట్లా చేసిరో చూద్దాం. వీడియో తీస్తలేవు అని నిల్చో ఒకసారి వెనకకు వద్దు. ఇంకా సగ్గుబియ్యం పాయసం చేసేద్దాం. ఫస్ట్ ఉడికేలోగా అక్కడ కొత్త బియ్యంతో వంట అయిపోతుంది. ఇప్పుడు చాయ్ పెట్టుకుందాం. అబ్బా, మనకైతే ఫస్ట్ చాయ్ కావాలి. ఇంత పనిలో కొంచెం చాయ్ తాగితే హాయిగా ఉంటుంది. ఆహా, వాహ్ తాజ్! ఇంత బిజీ పొద్దున్న నుంచి 2 hours అండ్ ముగ్గేయడానికి 1 hourలో వంట చేసేస్తాం. 10 నిమిషాలు తినేస్తాం. ఎందుకు మధ్యలో టీ తాగితే కొంచెం టీ బ్రేక్, ఇది ఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఇప్పుడు ఫుల్ ఎనర్జీ. సంక్రాంతి స్పెషల్ తెలంగాణలో కలగూర అంటే చిక్కుడుగాయల 5 రకాల కూరగాయలు వేసి వంట చేస్తాం. తర్వాత మనం ముందు రోజు చేసి పెట్టుకున్న నువ్వుల లడ్డూని, బెల్లం నువ్వుల లడ్డు ఉంటుంది కదా, అది దంచి వేస్తామన్నమాట. ఇది స్పెషల్ కర్రీ మా దగ్గర. ఇట్లా పూజ చేసి అన్ని బొట్లు పెట్టి రెడీగా పెడతాడు మా ఆయన. అప్పుడు నేను దేవుని ఇంట్లో పెడతావన్నీ. అవి నేను కరెక్ట్గా అరేంజ్ చేసుకుంటాను కాబట్టి సగం హెల్ప్ అయితే అవుతుంది కదా. అందుకని అవన్నీ ఇప్పుడు నేను దేవుని ఇంట్లో అరేంజ్ చేస్తున్నా. ఇప్పుడు కూర చూసుకోవాలి రే బాబోయ్. అయ్యింది, ఇంకా మొత్తం అయిపోయింది. అక్కడ పూజ అక్కడ అరేంజ్ చేసేసి ఈడికొచ్చి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న లడ్డూలని ఒక 2 లడ్డూలు దంచేసి కూరలో వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట కూర. ఇది కలగూర అంటే కూరలకి చాలు. ఒకటి సరిపోతుంది. ఇప్పుడు దేవుడికి పెడతావా ఇది? తర్వాత పూజ అయిపోయింది. ఫస్ట్ ఇది మాడిపోతుంది మళ్ళీ. చూపి. ఓన్లీ కూర చేసిన అన్నం చేసిన పూరీలు కాల్చేయంటే చేయగాల్చుకుంది. చూసిరా ఈ పిల్ల. డాడీ గొబ్బెమ్మలు పెట్టినట్టు ఇట్లా పట్టుకో. ఒకటి తీసి పెట్టు మళ్ళా.
అదా అది నేను కుంకుమ ఫస్ట్ వేరే వేసినట్టు పట్టుకో రెక్కల్లాగే ఏ వద్దు మధ్యలో పెట్టేద్దాం. ఇట్లా చుట్టేస్తా. గుబ్బల మీదే రెక్కలేయమంటుంది. ఇంటి పక్క వాళ్ళు వచ్చి చూసిండ్రు, వాళ్ళ దగ్గర ఉండదంటే ఈ పద్ధతి. సో ఎట్లా వాళ్ళు పాలు పొంగిస్తురో చూద్దామని వచ్చింది ఆమె. ఇంటి ముందర అన్నీ రెడీ చేసి వచ్చి ఇప్పుడు ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తాం. హారతి ఇచ్చినాకనే పాలు పొంగిస్తాం అన్నమాట. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు బృహస్పతి వాసస్య గోత్రోభవస్య బంతు నారాయణాయ స్వాహ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం నమః ఓం పురుషోత్తమాయ నమః. ఒకటో రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మ. కిలోమీటర్ మళ్ళీ మంట ఎక్కువ వస్తుంది, మీరు అంత అనం వేస్తారు. ఏం రావాలి. పసుపు తేవాలా ఉన్నది అమ్మవారు అన్నట్ట బొమ్మ. అట్లా బొమ్మ అంటే ఏంటంటే అది సంక్రాంతి లక్ష్మికి ప్రతీక. ఈ ఇంటి ముందర ఇవన్నీ పెట్టుకొని నవధాన్యాలు పెట్టి కూరగాయలు పెట్టి పాలు కొత్త కుండ తీసుకొచ్చి దానికి పసుపు రాసి కంకణం కట్టి ఆవు పాలు పోసి పొంగిస్తాం. అసలైతే లెక్కకైతే మా దాంట్లో నోములు ఉంటాయి, కానీ మా అత్తగారి వంచన నోములు లేవని మేము నోముకుంటలేము. మా దోస్తులు నోముకున్నారు, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అసలు ఎంత పెద్ద పెద్ద నోములు అంటే పరిశాన్ అయిపోవాలి అవి చూస్తే. కాబట్టి నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వండి. కర్రీ రోజు మాకు పసుపొట్టు ఇచ్చిర్రు, అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడికి ఏం లేదు. ఇస్తా ఇస్తా ఒకటే ఒకటే పట్టుకో ప్లేట్. ఇట్లా పెడితే ఎట్లా ఉంటుంది. పాని మాది కారణం ప్రియం కాశికాపురాదినాద కాల భైరవం భజే. ఈ పాటతోటి కుండ వేడి పుస్తున్న పాలు అవుతాయి అన్నమాట. ధర్మసేతు పాల ఒక అక్కర్పురం ఇక్కడ సైడ్ నార్మల్గా కిరోసిన్ అట్లా వేస్తారు కదా. కిరోసిన్ వేయద్దంట. అమ్మయ్య మొత్తానికి పాలు పొంగాయి. పాలు పొంగిన తర్వాత మళ్ళీ అందులో కొత్త బియ్యం వేసి బెల్లం వేసి పరమాన్నం చేశాము. నోములు ఉంటే ఇంకా పెద్ద పని ఉండేది. ఆ నోములు లేదు, ఓన్లీ పాలు పొంగిచ్చి దేవుడు పూజ చేసుకోవడానికే నాకు ఇంతసేపు పట్టింది. చేయగలనా సరే పాపం పూరీలు చేస్తుంది. ఆఫీస్ పని ఉందని చెప్పేసి ఇక మా అత్తగారింటికి పోలేదు. మా అల్లుడే మనమని తీసుకొని పోయిండు. స్క్వేర్ షేప్ పూరీలు అంట చూడండి, వడలు ఉన్నాయి ఉన్నాయి, రౌండ్ కూడా ఉన్నాయి. రౌండ్ కూడా ఉన్నాయంట చూడండి, ఈడ కూడా ఉన్నాయి, కొప్పిష్టి. ఈడ కూడా ఉన్నాయి రౌండ్. సరే సరే. ఇంకా మంచిగా అన్నం తినేస్తున్నాం, అన్ని టేస్ట్ అయినాయి. ఇంకా మా పాప ఒక్కతే ఉంది కదా, దానికి మళ్ళీ మా మన్మడు వస్తే సినిమాకి పోయే ఛాన్స్ ఉండదని ఈ సినిమాకి వద్దామని బట్లాడుతూ ఒప్పుకుంది. ఇంకా సాయంత్రం అయితే సినిమా టికెట్లు బుక్ చేసినాం. ఇంకా మా ఫ్రెండ్ కూడా పసుపొట్టుకు రావే అన్నది, ఓపిక లేకపోలేదు. సాయంత్రం సినిమాకి పోతాం. ఏ సినిమాకి వచ్చినామో తెలుసా? అనగనగా ఒక రాజు. వస్తుందా సౌండ్? వస్తుందా స్క్రీన్ వస్తుందా? ఎందుకట్లా అడిగిందంటే ఈ థియేటర్లో సౌండ్ రాదు, ఏం రాదు, నేను రానన్నాడు. అది లంగరాజులో ఉన్న ప్రతాప్ థియేటర్ అనమాట. కానీ మంచిగా చేసిరండి, ఇప్పుడు మంచి క్లారిటీ అయితే వచ్చింది. వావ్, ఇప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చేసాము. పండగ స్పెషల్ అనగనగా ఒక రాజు. బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఫ్యామిలీ పిక్చర్ చూడొచ్చు పిల్లలతో హ్యాపీగా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉందండి. ఇదబ్బా మా పండగ, ఇట్లా చేసుకున్నాం మేమైతే. బాయ్ బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.